దీంట్లో సరైన కాదు కానీ సార్ ఆ కాన్ఫరెన్స్కి సంబంధించిన కాన్సెన్స్ ఉన్న ఇబ్బంది కాబట్టి మంత్రి గారి దృష్టికి తమ ద్వారా తీసుకొస్తున్నారు అధ్యక్ష. తోటవరం షుగర్ ఫ్యాక్టరీ విశాఖపట్నం జిల్లాలో ఎరస్వాల్ విశాఖపట్నం జిల్లా ఇప్పుడు వచ్చి అనకాపల్లి జిల్లాలో ఉంది అధ్యక్ష. దానికి ఇప్పుడు ఫ్యాక్టరీ ఆడిన తర్వాత మళ్ళీ క్లోజర్ అయిన తర్వాత ఇప్పటికొచ్చి జీతాలు కానీ రైతు పేమెంట్లు కానీ సుమారు 34 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. గత శాసనమండలి జరుగుతున్నప్పుడు కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారిని వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒక మీటింగ్ లో స్పీకర్ గారు కూడా దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ లో కొంత ఏరియా కూడా కమాండ్ ఏరియా కూడా ఉంది అధ్యక్ష. వారిని కూడా డిఆర్సీ మీటింగ్ కూడా అడిగాము అధ్యక్ష. డిఆర్సీ మంత్రి గారు కూడా ఎక్సైజ్ మంత్రి గారు కూడా అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతుంది ఏంటంటే 34 కోట్లు కనీసం లోన్ కిందనే సరే ఒక 20 కోట్లు లోన్ కింద ఇప్పిస్తే మిగతా షుగర్ అమ్ముకుంటే ఇంకో 12-14 కోట్లు వస్తాయి కాబట్టి ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అధ్యక్ష. లోన్ ఇవ్వండి, లేదు గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చినా ఇంకా సంతోషం అధ్యక్ష. ఒక డబ్బు కానీ మీరు ఏమైనా ఇన్సెంటివ్ ఇస్తే చాలా సంతోషం, లేకపోతే కనీసం లోన్ ఇవ్వండి అధ్యక్ష. తమ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. తోటవరం షుగర్ ఫ్యాక్టరీ. సోమవీరాజు గారు. ఇది చర్చ జరగవలసిన అంశం అధ్యక్ష. రాష్ట్రంలో ఈ షుగర్ ఫ్యాక్టరీలు అనాదిగా మూతపడుతున్నాయి. ఇవి మాజీ ముఖ్యమంత్రి గారి కడప వారి జిల్లాలో కూడా మూతపడినాయి. అలానే చిత్తూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీలు మూతపడినాయి. ఉంటే సప్లిమెంటరీ అడగండి. సప్లిమెంటరీ దీని మీద చర్చ కావాలంటే కనుక రేపు బిఎస్సీలో చర్చ కాదు సార్. ఈ షుగర్ ఫ్యాక్టరీలు నేను ఒకే విషయం మీకు చెప్తున్నాను సార్. స్టీల్ ప్లాంట్ మూతపడితే మేము 11,000 కోట్లు ఇస్తే ఇలా ఫ్యాక్టరీలు అనాదిగా మూతపడుతుంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు అధ్యక్ష? ఒకసారి ఆలోచించండి సార్. ఓకే శ్రీనివాసరావు గారు సూటిగా సింగిల్ సప్లిమెంటరీ షుగర్ ఫ్యాక్టరీ నా నియోజకవర్గంలో భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ, ఏటుకొప్పాక, తాండవ, గోవాడ, రాజం చాలా బాగా నడిచింది అధ్యక్ష. కానీ ఈ కూలీలు పెరిగిపోవడం వల్ల రైతాంగం ఆ చెరుకు పంట వేయడానికి గిట్టుబాటు కాక వాళ్ళందరూ కూడా విత్తి రావడం వల్ల షుగర్ ఫ్యాక్టరీ మూతపడుతున్నాయని మన మంత్రి గారు కూడా తెలియజేశారు. దాని పరిష్కారంగా పనికి ఉపాధి హామీ పథకాన్ని ఆ చెరుకు కేవలం మనం రైతులకి అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఎంతమంది ఉపాధి దొరుకుతుంది, షుగర్ కూడా మనం ఎగుమతి చేయొచ్చు అధ్యక్ష. కాబట్టి ఆ రకమైన ఏర్పాటు చేయడం కోరుతున్నాం. మంత్రి గారు. మనకి 29 షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అధ్యక్ష టోటల్ స్టేట్లో. యాక్చువల్గా దాంట్లో 10 వచ్చి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించింది, 19 వచ్చి ప్రైవేట్ సెక్టర్. దాంట్లో 19లో ఓన్లీ 4 రన్నింగ్ ఉన్నాయి అధ్యక్ష. మిగతా 15 అన్ని క్లోజ్ కావడం జరిగింది. 10 కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీలో కూడా 10లో ఒకటే రన్ అయింది. అది కూడా లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అది కూడా చేయలేకపోతున్నాం. ఇక్కడ చెప్పినట్లు సభ్యులు చెప్పినట్లు అమౌంట్స్ ఏదైతే డ్యూ ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ తీర్చే దాంట్లో ఉన్నాము. వచ్చిన తర్వాత కూడా దాదాపు 10-15 కోట్లు మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇది ఏదైతే డ్యూస్ ఉన్నాయో అది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాయి. అవన్నీ కూడా క్లోజ్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ వైబిలిటీ లేదు. నార్త్లో మనకి యూపీలో మహారాష్ట్రలో ఉన్నట్ల వైబిలిటీ ఇక్కడ లేదు. సో రీజన్ ఈవెన్ ప్రైవేట్ కంపెనీసే బంద్ చేసినారంటే దానికి ఇంకా బెస్ట్ ఆన్సర్ అదే. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13988 మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్. అధ్యక్ష, ఏ మరియు బి ప్రశ్నలకు సమాధానం సభా సమక్షంలో ఉంచడమైనది అధ్యక్ష. రామసుబ్బారెడ్డి గారు. ఇది అధ్యక్ష, తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం అనేది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. వైకుంఠ ఏకాదశి రోజు ఆ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని చెప్పి లక్షలాదిగా భక్తులందరూ కూడా ఆ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష. మన తిరుమలలో ఇది గతంలో కూడా జరుగుతున్నటువంటి ప్రాసెస్ అధ్యక్ష. ఇదేం కొత్తగా జరిగేటువంటి కార్యక్రమం కాదు, అప్పుడు మొదలుపెట్టింది కాదు. గతంలో కూడా ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని
తిరుమల తిరుపతి దేవస్థానం జరుపుతానే ఉన్నారు. దాంతో దృష్టిలో పెట్టుకొని 10 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని ఆ ద్వార దర్శనం కల్పించే విధంగా లక్షల మంది అక్కడ దర్శనం చేసుకునే విధంగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దైవ దర్శనం చేసుకోవాలా, వెంకటేశ్వర స్వామిని ఆయన ఆశీస్సులు పొందాలని చెప్పి పిల్లలు, పెద్దలు, తల్లులు, అదేవిధంగా వయసు మళ్ళిన వాళ్ళు కానీ చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు సంవత్సరం మొత్తం. అలాంటి కార్యక్రమం జరిపేదానికి గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా మనం ఒక్కసారి చూస్తే తిరుమలలో జరిగినటువంటి ఘటన, ఈ టోకన్లు ఇష్యూ చేసేదానికి 9 చోట్ల ఈ కార్యక్రమాన్ని భక్తులకు టోకన్లు ఇష్యూ చేసేదానికి క్యూ లైన్ ఏర్పాటు చేసేదానికి 9 చోట్ల ఏర్పాటు చేశారు అధ్యక్ష. ముఖ్యంగా ఎప్పుడైనా కూడా గతంలో కూడా చూస్తే ఆ టోకన్లు ఇష్యూ చేసినప్పుడు వేల మంది, లక్షల మంది అక్కడి దర్శనం కోసం వస్తారు కాబట్టి అక్కడ తగిన జాగ్రత్తలు, భక్తులు వచ్చిన తర్వాత ఆ భక్తులకు కావాల్సిన ఏ టైంలో ఇస్తారు మీరు టోకన్లు, వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తే వాళ్ళ సౌకర్యాలు కానీ పొద్దున రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు అక్కడే ఉండాలంటే వాళ్లకు కనీసం వసతులు మహిళలు వస్తారు అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మీకు ఒక రిపోర్ట్ వచ్చింది, మీ టేబుల్ మీద రిపోర్ట్ వచ్చింది, మీరు చూసాం సార్ రిపోర్ట్. ఒక్క నిమిషం సార్, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు సార్. తిరుమలలో చనిపోయారు 6 మంది. నేను ఆ రోజు అక్కడే ఉన్నాను, తిరుమలలోనే ఉన్నాను. మీరు అక్కడే ఉన్నారు, మీరు చూసింటారు. ఇంత ఘోరమైనటువంటి సంఘటన ఎప్పుడు జరగలే. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రోజుతో ఆగిపోయే కార్యక్రమం కాదు, ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఇది. ఇప్పుడు ఇది దీన్నైనా దృష్టిలో పెట్టుకొని జరిగిన సంఘటన మీద రియలైజ్